నమస్తే ఎస్ స్టూడియోకి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ. బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి. పాల్గొన్న అల్లు అరవింద్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ 78వ స్వాతంత్ర దినోత్సవం 2024 నాడు ఎర్రకోట ప్రాకారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో, మంత్రి లోకేష్ గుంటూరులో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొన్నారు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, will arrive at this premises. ఆపద సంభవించిన వేళ నిరుపమాయనమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి వివిధ దళాల కవాతుతో మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరిత దేశభక్తితో పులకరించబోతోంది. While hoisting the national flag, all the spectators are requested to stand up and officers in uniform to salute. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, has arrived at this premises and is being received by Sri Neerab Kumar Prasad IAS, Chief Secretary to Government, Sri C.H. Dwarka Tirumal Rao IPS, Director General of Police, and is introducing senior civil and police officials, Sri S. Suresh Kumar IAS, Principal Secretary to Government, Sri C.H. Srikant IPS, IGP APSP Battalions, Srimati Dr. Gumala Srijana IAS, Collector and District Magistrate, Sri S.V. Rajshekhar Babu IPS. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. राष्ट्र सलाम सलामे शस्त्र. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాంతికి చిహ్నంగా గాలిలోకి పావురాలు ఎగరవేసిన అనంతరం పోలీసులు, రిజర్వ్ పోలీసులు, వివిధ పాఠశాలలకు చెందిన ఎస్ఎస్సీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాక ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్. జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు అల్లు అర్జున్, కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు. దయచేసి సైడ్ ఇవ్వాలి అందరూ కూడా నిదానంగా. మొక్కలు తప్పదు. దయచేసి అందరూ బ్యాక్ ఒక్క నిమిషం. కొంచెం ఏమన్నా వెళ్ళిపోతాం మేము ఉండము. చూడొచ్చు నువ్వు ఇచ్చే ఆడియో జెండా వందనం కార్యక్రమం మనకు వచ్చేటప్పుడు జరగబోతూ ఉంది. ఇప్పుడే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి అల్లు అరవింద్ గారితో పాటు అదేవిధంగా చిరంజీవి గారు కూడా ముఖ్య అతిథిగా ప్రైమ్ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా చిరంజీవి గారు జెండా ఆవిష్కరణ కూడా చేస్తారు. దయచేసి అందరూ కూడా अरे यार साइड 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 ना 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 साइड अरे చెప్పినాను కొన్ని చెప్పేసాను. అన్న కొంచెం సెల్ ఫోన్ भारत माता के भारत माता के भारत माता के भारत माता के
దయచేసి పశ్చిమ గోదావరి జిల్లా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తణుకు మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తెలుగువారైనటువంటి జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళ వెంకయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఎంతోమంది సమరయోధుల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈరోజు స్వేచ్ఛని మనందరం కూడా పొందుతున్నామంటే ఎంతోమంది త్యాగధనుల ఫలితం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తితో మనందరం కూడా స్వాతంత్ర ఫలితాలని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశ అభివృద్ధిలో, ఈ సమగ్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేస్తూ నిర్వీర్యమైపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, అలాగే విజన్ 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాలుగాను కూడా 2047కి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమరావతి నిర్మాణంతో పాటుగా, పోలవరం నిర్మాణంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా విజన్ 2047తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తుందనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తణుకు నియోజకవర్గంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించుకున్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ తణుకుని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కానీ, తణుకు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కానీ పెంపొందించుకుని మనందరం కూడా మన నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే భాగంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్ళి నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అందరం కూడా భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.
వశిష్ఠ గోదావరిలో పడవల్ని ఏర్పాటు చేసి పడవకు జెండా స్తూపాన్ని కట్టారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. గోదావరిలో పడవలపై జాతీయ జెండాలు రెపరెపలాడటం ఆకర్షణీయంగా నిలిచింది. వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వలందర్ రేవులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की। ధన్యవాదాలు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మధ్యాహ్నం పాట పోటీలు నిర్వహించబడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.